ఒక తిరుమలలో మనం చూస్తుంటాం చాలాసార్లు అన్ని శాఖలో తిరుమలలో లడ్లో కానివ్వండి, మనం చూసాం నెయ్యిలో కానివ్వండి, అలాగే ప్రసాదంలో కానివ్వండి, ఒకటి కాదు ప్రతి దాంట్లో కుంభకోణం చేశారు గత ప్రభుత్వం. రోజుకు ఒకటి బయటపడుతుంది. ఇప్పుడు ఒక విషయం తాజాగా ఏం కాదు, అందరూ తెలిసే ఉంటుంది. ఆ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాము. మీడియా ద్వారా తెలియాల్సిన విషయం అంటే ప్రజలకి, అలాగే ఈఓ శ్యామలరావు గారికి, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఈరోజు ఉదయం కలిశాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఒక రెడ్డి గారు ఉన్నారు. అనకొండ రెడ్డి గారు అంటే పేరు. తెలుగులో అందరూ వేరే అంటే నేను ఇంగ్లీష్లో చెప్పా. అనకొండ రెడ్డి అంటే వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడే ముందు ఆయన గురించి 100కి 200 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి దాని గురించి ఒక నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడతారు రాజకీయాలు ఉన్నప్పుడు. ఆయన ఆధ్వర్యంలో ఆయన 2006లో టీటీడీలోకి వచ్చాడు. జేఈఓలు మారిపోయారు ఒక 5 మంది, ఈఓలు మారిపోయారు ఒక 5 మంది, చైర్మన్లు ఒక 10 మంది మారిపోయారు, ఒక 200-300 మంది బోర్డు మెంబర్లు మారిపోయి ఉంటారు. కానీ ఆయన మాత్రం రాజశేఖర రెడ్డి జమానాలో వచ్చిన వ్యక్తి ఈ రోజు వరకు అదే శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోనే ఉండడం ఆశ్చర్యకరం. అది ఎందుకు అర్థం కాదు. ప్రెసిడెంట్లు మారిపోయారు, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ మారిపోయారు, తిరుపతి ఎమ్మెల్యేలు మారిపోయారు, టీటీడీ చైర్మన్ మారిపోయారు, ముఖ్యమంత్రులు కూడా మారిపోయారు. కానీ ఆ అన్నకొండారెడ్డి గారు మాత్రం మారలేదు. ఇది ఎందుకు చాలా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఎలా ఉందంటే పరిస్థితి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏపీఎస్ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉందంటారు. ఏపీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీటీడీలో పుష్కలంగా దోచేస్తున్నారు. 350 వాహనాలు టీటీడీలో ఉన్నాయి. అందులో 200 వాహనాలు బస్సులు, స్కార్పియోలు, ఇనోవాలు, క్రిస్టాలు, ఇవన్నీ కలిపితే ఒక 50, బ్యాటరీ వెహికల్స్ ఒక 50, ఇవన్నీ కలిపితే ఒక 350 వెహికల్స్ ఉన్నాయి. ఒక తిరుమలలో 40 వెహికల్స్ ఉంటాయి, మీదన్నీ కింద తిరుపతిలో ఉంటాయి. ఇవి ఒక్కొక్క అధికారికి, డిప్యూఓకి, ఈఓకి, ఒక సూపరింటెండెంట్కో లేకపోతే పిఆర్ఓ గారికో వాళ్ళకో కేటాయిస్తారు. ఆ వెహికల్ లిమిటెడ్ ఉంటుంది తిరగడానికి. వాళ్ళ ఇంటికి వాళ్ళ బిల్డింగ్కి పనిచేయడానికి ఒక 20-30 కిలోమీటర్లు ఇస్తారు. కానీ వాళ్ళు ఎంత తిరుగుతారు తెలుసా? దీన్ని లాగ్ షీట్ అంటారు. ఒక్కొక్క టీటీడీ అధికారి గత సంవత్సరం, ఇది 2023-24లో ఒక్కొక్క టీటీడీ అధికారి, ఇది ఒక బస్, ఇది ఒక కారుకి సంబంధించింది, ఈ 2 కార్లకు సంబంధించింది, కారు నెంబర్తో పాటు డేటా ఉంది. ఒక్కొక్క అధికారి టీటీడీలో పనిచేసి గత ప్రభుత్వం అధికారి వాళ్ళ ఇంటికి 70 కిలోమీటర్ 90 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా ఒక ఆయన అయితే 170 కిలోమీటర్ అంటే రోజు అప్ అండ్ డౌన్. ఆయన ఇల్లు వచ్చి ఎంఆర్పల్లిలో, ఆయన పనిచేసేది అల్లిపిరిలో. ఎంఆర్పల్లి అల్లిపిరి ఈడ్చి తిరిగినా కూడా ఓ 10 సార్లు తిరిగినా కూడా 30 కిలోమీటర్ రాదు, ఒక 50 వస్తుంది. ఆయన రోజు 70 కిలోమీటర్ 90 కిలోమీటర్ తిరుగుతున్నాడు. ఎందుకు, ఎలా సాధ్యం? టీటీడీ వెహికల్ని ట్రావెల్స్ ఏమి తిప్పుకున్నారా? టీటీడీ వెహికల్ని విచ్చలుడిగా వాడుకున్నారు ఒక ఆయన. ఇంకో విషయానికి వస్తే ఇంకో మహానుభావుడు ఉన్నాడు టీటీడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఏ చైర్మన్ ఇచ్చి ఆయన సూపరింటెండెంట్ కొట్టాడు, అదెట్ అర్థం కాదు. ఆయన జీవో మీద తెచ్చుకున్నాడు. తెల్లా నాకు తెలిసి 10 ఏళ్ళగా నేను ఒక 3 చైర్మన్లు చూసుంటా. 3 చైర్మన్కి ఆయన సూపరింటెండెంట్. ఏ ప్రభుత్వం ఆయన సూపరింటెండెంట్ అంటే తెలియదు. ఆయన కూడా గత ప్రభుత్వంలో డిపార్ట్మెంట్లో ఒక కీలకమైన అధికారిగా ఉండి విచ్చలవిడిగా తట్టలు తిరుమలలో ఆయనకి ఎవరు జీ హుజూర్ అంటారో, ఎవరు సలాం కొడతారో, ఆయనకి సంబంధించిన 1-2 మీడియా వాళ్ళు, ఆయన సలాం కొట్టి మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 2-3 తట్టలు ఇచ్చినట్టు తిరుమలలో ఇచ్చేసినారు. ఆ అధికారి, రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ సార్ గారు కూడా మార్చాలి, బదిలీ చేయాలి. ఊరికే బదిలీ చేయకూడదు, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. సారు గారు ఆ డిపార్ట్మెంట్ పోకముందు సార్ ఆస్తులు ఎంత, తర్వాత సార్ ఆస్తులు ఎంత, ఇవన్నీ కూడా ఈఓ గారికి, అదనపు ఈఓ గారి దృష్టిలో తీసుకెళ్తున్నాం. కొన్ని ఉన్నాయి నా దగ్గర, దేని తెచ్చుకోలేదు చెప్తున్నా, అన్ని సేకరిస్తున్నా. కొన్ని వచ్చాయి, ఇంకోటి కూడా వచ్చాయి. తిరుమలలో ఒక బస్సు, కారు దొంగతనం మీ అందరూ తెలిసింది. ఆ బస్సు దారిపోయిన, బస్సు లేని సంగతి బస్సు డ్రైవర్ వచ్చారో తెలియదు, బస్సు డిపోకి పోతుందో తెలియదు, కారు డిపో పోతుందో తెలియదు. పంపించే వరకు బాధ్యత. అది తిరిగి డిపోకి వస్తూ ఉందా, ఎక్కడ పార్క్ చేస్తున్నారు, దాని డ్రైవర్ ఉన్నాడా లేదా, ఆ డ్రైవర్ ఇంకెవరికైనా ట్రావెల్స్కి ఇస్తున్నాడు, అర్థం కాని పరిస్థితి. డ్యూటీకి ఇచ్చిన వెహికల్ 20-30 కిలోమీటర్ ఇవ్వమంటే చెప్పాక ఇందాక ఎంఆర్పల్లి నుంచి అల్లిపిరికి రోజుకి 90 కిలోమీటర్ అంట. ఎలా వచ్చినాడో నాకు తెలియదు. తోసుకొని వచ్చినాడా, తోలుకొని వచ్చాడో తెలియదు. చెక్ చేయాలి ఒకసారి అవన్నీ కూడా. అదే కదా అర్థం కదా. ఒకవేళ పెట్రోల్ ఆన్ చేసి తోలుకొని వచ్చినాడేమో. ధర్మారెడ్డి గారు తిరిగే కారు ఆడమని చూడాలి ఒకసారి. టీటీడీ ఈఓ, అదనపు ఈఓ మాజీ ధర్మారెడ్డి సార్ గారు
ఈ 5 ఏళ్ళలో ఆయన కార్ ఎక్కడికి తిరిగిందో ఎక్కడెక్కడికి పోయిందో ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన వెహికల్ 3789 వెహికల్ అంది, 3789 వెహికల్ అయింది. ఇప్పుడు ఆ వెహికల్ తిరుమలలో ఉంది. ఆయనతో పాటు 2-3 కార్లు వాడాడు ఆయన తిరిగే కార్లు నాకు పరకామని బయటికి పెట్టారు. ఇప్పుడు ఆ బయట పెట్టినాడు ఈ కార్లు పోతాం అనుమానంగా ఉంది. పరకామని ఏమైనా వాళ్ళ ఇంటికి ఏం చేరింది అనుమానం చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ రూపంలో అన్నీ చాలా బయటకు పోయినాయి. ఇవన్నీ కూడా టీటీడీకి సంబంధించిన ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచార శాఖ మేరకే ఇవన్నీ కూడా సేకరించాం.